బ్రో హాయ్ బ్రో. హాయ్. కల్కి ట్రైలర్ ఎలా చాలా బాగుంది బ్రో, చాలా అంటే చాలా. RRR రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. చూసుకోండి, అందులో ప్రభాస్ గారు అలాగే బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు కదా, ఎలా? బ్రహ్మి డార్లింగ్ చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీ ఇట్ విల్ బి హ్యూజ్ బ్లాక్ బస్టర్, మార్క్ మై వర్డ్స్. మనం చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు అలాగే కమల్ హాసన్ గారు. అశ్వత్థామ క్యారెక్టర్ తను అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు కాబట్టి మెయిన్ అసెట్ తనే అవుతారని కోరుకుంటున్నా. ఇక ఖాళీ తను విలన్ యాజ్ యూజువల్, కమల్ హాసన్ విలన్ గా చేస్తారు. లెట్స్ సీ ఆన్ 27th June. మనం చూసుకుంటే బాహుబలి రికార్డ్స్ టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్, ఇది అట్లా క్రాక్ చేసే అవకాశం. అది అంటే డౌట్, కానీ RRR రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది. బాహుబలి అంటే కొంచెం డౌట్ ఉంది. ప్రభాస్ గారు రేంజ్ ఎలా మారిపోతుంది కల్కి తర్వాత? స్టార్ అంటే ఎవలేరా, అదేవలంటే స్టారేరా, అదే క్యాప్షన్. బ్రో 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 కల్కి నుంచి మీరు ఎటువంటి అప్డేట్ కమల్ హాసన్ గారి ఇంట్లో ఏదైనా చూపిస్తే చూడాలని ఉంది. అలాగే బుజ్జి కూడా ఉన్నది కదా, బుజ్జి ఎలా? బుజ్జి గురించి ఏం చెప్తాం, టోనీ స్టార్ కి జార్విస్ ఉంటే ప్రభాస్ కి బుజ్జి. ఓకే, నెక్స్ట్ ఎంత క్రియేషన్ కి వెళ్ళే అవకాశం ఉంది? అంటే అర్థం కాలేదు. అంటే ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేశారు? చెప్పాను కదా, RRR రికార్డ్స్ బ్రేక్ చేసా. ఫస్ట్ డే అయితే కలెక్షన్ 300+ అనుకుంటున్నా. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి RRR రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్. ఓవరాల్ గా ఎన్ని క్రోడ్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది? అదే 1000+, 1000 crores.